ర్యాంకులు రాకపోవడానికి, మార్కులు రాకపోవడానికి మీరు గమనించిన కారణాలు ఏంటి సార్? ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పిల్లవాళ్ళు ఎప్పుడైతే టీచర్స్ కాన్సెప్ట్స్ వాళ్ళకి డెలివరీ చేయడం జరుగుతుందో ఇట్ ఈస్ డన్ ఇన్ అ వెరీ మొనోటోనస్, ఐ షుడ్ సే దట్ కాన్సెప్ట్స్ ఆర్ డెలివర్డ్ వితౌట్ క్లారిటీ. అంటే క్లారిటీ లేకుండానే ఆ కాన్సెప్ట్ ఎట్లా డెవలప్ అయింది అనే క్లారిటీ లేకుండానే జనరల్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ చైల్డ్ హస్ అండర్స్టూడ్, చైల్డ్ హస్ నాట్ అండర్స్టూడ్. సో ద డెప్త్ ఆఫ్ ద కాన్సెప్ట్, ది ప్రాక్టికలిటీ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది సైన్స్ సబ్జెక్ట్స్కి ఎప్పుడు మనం ఇవ్వాలి. సో దిస్ ద ఫస్ట్ బేస్ ప్రాబ్లమ్ వేర్ చిల్డ్రన్ ఆర్ స్ట్రగ్లింగ్, వేర్ దే డోంట్ హ్యావ్ క్లారిటీ ఆన్ ద కాన్సెప్ట్. రెండోది వాళ్ళు చదువుకుంటూ వెళ్తూ ఉంటారు, దే విల్ బి సాల్వింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దెర్ ఇస్ అ మేజర్ ఇష్యూ ఆఫ్ ది యాక్యురసీ. ఎంత చదివినా కానీ దే ఆర్ నాట్ అక్యురేట్ విత్ దట్ పర్టికులర్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, దే ట్రై టు అటెంప్ట్ ద పేపర్ విత్ లాట్ ఆఫ్ స్పీడ్. స్పీడ్ కూడా ఉంటుంది, దే ట్రై టు అటెంప్ట్ విత్ లాట్ ఆఫ్ స్పీడ్, బట్ స్టిల్ దెర్ ఆర్ ప్రాక్టికల్ డిఫికల్టీస్ వేర్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ టు అప్లై ది కాన్సెప్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇప్పుడు సక్సెస్కి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి నోయింగ్ ద కాన్సెప్ట్, అది 40% అవుతే, రెండోది ఎగ్జామ్కి అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండవచ్చు, కానీ అది అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ కింద కన్వర్ట్ కాకపోతే ఈ రెండు కూడా ఇట్లా మేజర్ డెత్ బ్లో. అంటే యాక్యురసీ మిస్ అయిపోతుంది, రెండోది స్పీడ్ ఉండొచ్చు, కానీ బికాస్ హీ డజంట్ హ్యావ్ ద క్లారిటీ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్, that will put lot of pressure on the child. So ultimately he may think that he has done the paper very well, but because he is not good in the concept part, అది ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది క్లారిటీ లేదు కాబట్టి, సో డెఫినెట్లీ there are lot of flaws in the preparation of the children.